అయినా యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సంఖ్యాకాండము 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడిను. చాలు, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన ప్రభువ, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మిమ్మల్ని ఘనపరచడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మీ పక్షముగా నిలబడడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకు మీకు వందనాలు. నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నాయన ఇక్కడ ఉండబడినటువంటి సంఘముతో మీరు మాట్లాడి నన్ను మీ స్వాధీనంలో పెట్టుకోండి. అలాగే వింటున్న సంఘానికి వినగల చెవి, గ్రహించగల మనస్సు, పాటించే జీవితాలను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొన్న వాక్య భాగము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా అగ్ని వారి మీద రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను అని రాయబడి ఉంది. ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాంశము సంపూర్ణుల మగుటకై సాగిపోవుదము. మూలవాక్యము, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణుల మగుటకై సాగిపోవుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉన్న ఈ వాక్యాలని దేవుని యొక్క మూలవాక్యముగా ఈ సంవత్సరం మనం ధ్యానాలని ప్రారంభించాం. ఇందులో 3 భాగాలు కనబడుతూ ఉన్నాయి. మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టుట, రెండవది క్రీస్తును గురించిన మూలోపదేశములను మానివేయుట, మూడవది సంపూర్ణుల మగుటకై సాగిపోవుట. ఈ 3 విషయాలను గురించి దేవుని యొక్క వాక్య భాగములో మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రియమైనటువంటి వారలారా. అయితే ఇందులో మొదటి భాగము నిర్జీవ క్రియలను విడుచుట అనే అంశాన్ని గురించి కొద్ది వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. నిర్జీవ క్రియలు అంటే ఏమిటి, వాటి వలన మనకు కలిగేటువంటి ఇబ్బంది ఏంటి, దేవుడు ఎందుకు అట్లాంటి వాటిని ప్రోత్సహించడు అనే విషయాన్ని గురించి గడిచిన 7 వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ 8వ వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ 8వ వర్తమానంలో 2 సంఘటనలు దేవుని గ్రంథంలో రాయబడ్డాయి. 11వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల్లో జరిగినటువంటి 2 సంఘటనలు రాయబడ్డాయి. వాటిలో మొదటి సంఘటన గురించి ఇవాళ మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలందరూ అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు వాక్యం తెలియజేస్తుంది, వారు సణుగుకొనిరి అని వాక్యంలో చదువుతాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. జనులు ఆయాసమును గురించి సణుగుచూ ఉండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింప సాగెను. చాలు, వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దేవుడు అగ్ని అయి ఉన్నాడు, ఆయన అగ్ని ప్రాకారములు కలిగినటువంటి దేవుడు అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు సణుగుకునేటువంటి ప్రజలను సహించడు అనే విషయాన్ని
మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టం లేనటువంటి పనులలో ఒకటేంటంటే సణుగుకోవడము. చాలాసార్లు సణుగులు అంటే అర్థం ఏంటంటే, మీరు చెప్పండి, మీ భాషలో సణుగులు అంటే ఏంటి? మనం ఏదో మాట్లాడతాం కానీ పెద్దగా మాట్లాడం. ఏం చేస్తుంటాం? మనలో మనమే మాట్లాడుకుంటాం. కానీ మనలో మనమేనా అంటే కాదు, పక్కన వాళ్ళకి కూడా వినబడాలా. కానీ పూర్తిగా వినబడకూడదు, డైరెక్ట్గా అనకూడదు. అట్లాంటి వాటిని దేవుడు సహించడు, దేవునికి ఇష్టం లేదు. మనం మాట్లాడేటువంటి విషయం స్పష్టమైనదిగా ఉండాలి. నువ్వు నీ భార్యతో మాట్లాడినా, నీ భర్తతో మాట్లాడినా, తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడినా, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడినా, సంఘము దైవజనుడితో మాట్లాడినా, దైవజనుడు సంఘముతో మాట్లాడినా, ప్రజలు సమాజముతో మాట్లాడుతూ ఉన్నా, మనం మాట్లాడేటువంటి మాట స్పష్టమైనదిగా ఉండాలి. అందుకనే కదా దేవుడు అంటాడు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండాలి. కానీ అటు ఇటు ఊగిసలాడేటువంటి మనస్సు మన జీవితంలో ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదు అని మనకు అనిపిస్తే, నాకు ఇది కరెక్ట్గా అనిపించడం లేదండి అని ఒక మాట నేరుగా చెప్పడమే. దాని గురించి సణుగుకుంటూ ఉండడం అనేటువంటిది క్రమం కాదు. సణుగులు అనేటువంటివి ఎందుకు ప్రారంభమవుతాయి అని గమనించినట్లయితే, మొట్టమొదటి కారణం అసంతృప్తి. ఏంటంట? అసంతృప్తి. మనం ఏదో కావాలనుకుంటాం కానీ మనం అనుకున్నవి జరగవు. మనం అనుకున్నవి జరగకపోవడాన్ని చూసి, మనం అనుకున్నట్లుగా ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళ విషయంలో మనం అసంతృప్తి కలిగి వారి ముందే సణుగుకుంటూ ఉంటాం. ఇలాంటి సణుగులు దేవునికి అసహ్యమైనటువంటి విషయాలని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం, ప్రియమైనటువంటి వారలారా. అందుకనే వాక్యంలో చెప్తున్నాడు, 11వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, జనులు ఆయాసమును గురించి సణుగుచూ ఉండగా అని అంటాడు. దేని గురించి సణుక్కున్నారు అనే స్పష్టమైనటువంటి విషయం బైబిల్ గ్రంథంలో మనకు రాయలేదు. కానీ ఖచ్చితంగా అయితే జనాలు మాత్రము దేవుని మీద అసంతృప్తిగా ఉన్నారు. ఎవరి మీద అసంతృప్తిగా ఉన్నారంట? దేవుని మీదనే అసంతృప్తిగా ఉన్నారు. దేవుడు వాళ్లకు చేసినటువంటి విషయాలు సరిపోవనే ఫీల్ అయ్యేటువంటి వాళ్ళలో చాలామంది ఉన్నారు. అందుకని దేవుడు వాళ్ళతో ఈ విషయంలో చాలా కఠినముగా డీల్ చేయాలని అనుకున్నాడు. 10వ అధ్యాయానికి ముందున్నటువంటి 11కు ముందున్నటువంటి 10 అధ్యాయాలు చూసినట్లయితే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో చేసినటువంటి అనేక మేలులు మనకు కనబడతాయి. దేవుడు అనేక విషయాలు, మీరు ఇలా ఉండాలి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. మరికొన్ని విషయాలు ఇశ్రాయేలు ప్రజలని క్రమపరిచేటువంటి ప్రయత్నం చేశాడు. దేవుడు అన్ని జనుల్లో నుంచి వాళ్ళని పరిశుద్ధపరిచి వేరుగా ఉంచాడు. వారి జీవితాన్ని దీవించాడు. దేవుడు వారికి ఏమి ఇవ్వాలని అనుకున్నాడో వాటన్నిటినీ ఆయా సమయములలో దేవుడు వారికి ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళకు విమోచననిచ్చాడు, ఐగుప్తు దేశం నుంచి విడుదల దయచేశాడు, వాగ్దాన దేశంలోనికి ప్రయాణింపజేస్తూ ఉన్నాడు. అవసరమైనటువంటి ప్రతి దానిని మార్గమధ్యములో ఆయన వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. అయినా కూడా వాళ్ళకేం లేదంట, సంతృప్తి లేదు. హల్లెలూయా. సమృద్ధి లేని నా జీవితములో ఏమిచ్చాడంట ఆయన? ఇందాక పాడుతున్నారు, వీళ్ళిద్దరే పాడుతున్నారు ఆ పాటని. ఒకసారి పాడండమ్మా. ఎంతసేపు ఎత్తుక్కోవాలి నా చరణాలు. కాదు, తప్పు రాసుకున్నారు, తప్పు పాడుతున్నారు. అందుకనే నేను ఇందాక గమనించేదాన్ని. ప్రియమైనటువంటి వారలారా, సమృద్ధి లేని మన జీవితంలో దేవుడు ఏమిచ్చాడంట? సంతృప్తినిచ్చాడు. సంతృప్తి. ప్రియమైనటువంటి వారలారా, సమృద్ధి అనే పదం క్రైస్తవ పదము కాదు. దాన్ని మనం ఉపయోగిస్తాం. నాకు సమృద్ధిగా కావాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, సమృద్ధి అనే దానికి ఒక లిమిట్ పెట్టండి చూద్దాం. ఒక హద్దు పెట్టండి సమృద్ధి అనే దానికి. ఇవాళ 1,00,000 రూపాయలు కావాలనుకుంటాం, దేవుడు ఇచ్చాడు, అక్కడితో సాటిస్ఫై అవుతామా?
రేపు పొద్దున 2 లక్షలు కావాలి. పోనీ అక్కడితో సాటిస్ఫై అవుతామా? అవము. సమృద్ధి అనే దానికి ఒక లిమిట్ లేదు, హద్దులు లేనటువంటిది సంతృప్తి. అలా కాదు, మనకున్నటువంటి దానిలో సంతృప్తి కలిగి జీవించగలిగే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది. దేవుని వాక్యములు అదే చెప్తున్నాడు. దేవుడు మనకన్నిటినీ అనుకూల సమయంలో ఒక్కొక్కటిగా ఆయన అనుగ్రహిస్తూ ఉండగా, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి వాటితో సంతృప్తి చెంది జీవించవలసినటువంటి వారమై మనము ఉన్నాం. రెండవది, వీళ్ళేం వాళ్ళ సొంత ఇంట్లో లేరు, మార్గ మధ్యములో ఉన్నారు, ప్రయాణములో ఉన్నారు. ప్రయాణంలో ఉండేటప్పుడు ఏసీ రూములు కోరుకోవడం అసాధ్యమైనటువంటి విషయం. ప్రయాణంలో ఉండేటప్పుడు సకల సౌకర్యాలు కావాలని కోరుకోవడం అసాధ్యమైనటువంటి విషయం. దేవుడు మన జీవితంలో ఆ ప్రయాణానికి ఏమి కావలసి ఉన్నదో దాన్ని అంతటినీ కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు నాకు చాలా ఇచ్చావు, నువ్వు ఏమిచ్చి మాత్రము ఏమి ప్రయోజనము, ఇవంతా నేను కానీ అనుభవించబోతున్నాడా? నా తర్వాత నాకు ఒక వారసుడు ఏమైనా ఉన్నాడా అనుభవించడానికి? లేడు కదా, ఇవన్నీ అన్యులు అనుభవించబోతూ ఉన్నారు అని చెప్పగా దేవుడు అతనికి సంతృప్తి పరిచే ఒక మాట చెప్పాడు, లేదు, నేను నీకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత అబ్రహాం ఎప్పుడు నాకు అది లేదు ఇది లేదు అని అబ్రహాము మాట్లాడినట్లుగా మనం వాక్యంలో చదవం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకంటే సంతృప్తి కలిగించేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశాడు. మన జీవితంలో దేవుడు సంతృప్తిని అనుగ్రహిస్తాడు, సమృద్ధిని కాదు. ఇవాళ మనలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు కూడా నాకు సమృద్ధినివ్వు ప్రభువా, నాకు సమృద్ధినివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు. సమృద్ధి అనే దానికి నువ్వు ఒక కొలతని, హద్దుని పెట్టగలిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఆ కొలత, ఆ హద్దే సంతృప్తి అవుతుంది నీ జీవితంలో. అలాంటి సంతృప్తిని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఆయనని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ ప్రయాణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి సంతృప్తి లేదు, ఏమి ఇచ్చినా సరే సరిపోవడం లేదు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి మనస్సునే వారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకని వాళ్ళను జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు మనం చాలా కొత్తగా కనబడతారు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళకి వెండి బంగారము నగలు విపరీతంగా ఇచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వెండి బంగారములు విపరీతంగా ఇచ్చారంట ఐగుప్తు దేశానికి చెందినటువంటి ప్రజలు. వాక్యంలో చెప్తున్నారు, ఇశ్రాయేలీయులు వారిని దోచుకొనిరి అని వాక్యంలో చెప్తూ ఉన్నారు. అంత విస్తారమైనటువంటి వెండి బంగారములు దేవుడు వాళ్ళకి ఇచ్చారు. సరే, ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితులు వారి ప్రయాణంలో ఏర్పడినప్పుడు ఎర్ర సముద్రంలో దారిని ఏర్పాటు చేసి క్షేమంగా నడిపించాడు. నీళ్లు చేదైతే మంచి నీళ్లు తాగడానికి ఇచ్చాడు. ఆకాశము నుంచి వారి కొరకు మన్నాను కురిపించి భోజనం పెట్టాడు. అన్నిటినీ వాళ్ళకు అనుగ్రహిస్తూ ఒక్కొక్కటి ఏ టైంలో ఏమి ఇవ్వాలో వాటన్నిటినీ ఇస్తూ ఉన్నా కూడా వాళ్ళకి అది సరిపోవడం లేదు. మనం అనుకుంటాం, ఇదిగో వాళ్ళకంటే మేమే బెటరు అని అనుకుంటుంటాం. కానీ మన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే వాళ్ళకి మనకు ఎక్కడ పొంతన కనబడదు. నువ్వు నేను ఒక స్థిరమైనటువంటి నివాసంలో ఉన్నాం, వాళ్ళు అలా లేరు. వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు లాంటివి కాదు. ప్రతిరోజు ఈరోజు భోజనం ఎలా దొరుకుతుందా అని దేవుని కొరకు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మీకు నాకు అట్లాంటి పరిస్థితిని దేవుడు కల్పించలేదు. ఇదిగో వాళ్ళకంటే మనం బెటర్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు అయ్యో వీళ్ళేంటి ఇట్లాంటి మనుషులు దేవుని మీద అన్ని విషయాల్లో సనుక్కుంటున్నారే అని అనిపిస్తుంది. మనం అన్నీ ఉన్నా కూడా సనుక్కునేటువంటి వాళ్ళము, వాళ్ళు ఏమీ లేకుండా సనుక్కునేటువంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్యములో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే, సనుగుకోవడం అనేది దేవునికి ఇష్టము లేనటువంటి పని. వాళ్ళు సనుక్కోవడం ఏంటి అని అంటున్నారు. అరణ్యములో వాళ్ళ పరిస్థితులు సరిగా లేవు. అట్లాంటి సమయంలో వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, మనం కనుకైతే సనుక్కోం అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడంట వాళ్ళ సనుగులను విన్నాడు. హల్లెలూయా. మీరు మాట్లాడేటప్పుడు, మీరు సనుక్కునేటప్పుడు పక్కన వాళ్ళకి వినబడుతుందో లేదో కూడా తెలీదు, సరిగా వినబడదు. చిన్నగా మాట్లాడుతుంటారు కదా, వినబడదు.
కానీ మీరు ఎంత చిన్నగా మాట్లాడినా, అసలు బయటికి మాట్లాడకుండా మనసులోనే మాట్లాడుకున్నా ఎవరికి వినబడుతుందంట? దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నాడు, యెహోవా దానిని వినినప్పుడు యెహోవాకు వినబడెను అని చూస్తున్నాం. యెహోవాకు వినబడెను అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కారణం ఏంటో మనకు తెలియదు. ఎందుకు వాళ్ళు సణుక్కున్నారు, ఏమి తక్కువైందని సణుక్కున్నారు, వాక్యంలో మనము చదవడం లేదు. కానీ వాళ్ళకేదో బలమైనటువంటి కారణం ఉంది. దేవుడు వారి మధ్యలో ఉన్నాడు, వాళ్ళ పక్షముగానే వాళ్ళతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, బలమైన అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా వాళ్ళకి ఇంకా ఏదో అసంతృప్తి వాళ్ళ హృదయాల్లో ఉండిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకనే వాళ్ళు ఎక్కువగా దేవుని ఎదుట సణుక్కుంటూ కనబడుతూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉన్నాం. వారు సణుక్కోవడం దేవునికి మంచిదిగా కనబడలేదు. హల్లెలూయా. మనల్ని దేవుడు చూసినప్పుడు మనల్ని చూసి సంతోషించాలి, బాధపడకూడదు. దేవుడు వాళ్ళు సణుక్కోవడాన్ని చూసినప్పుడు దేవునికి వాళ్ళ విషయంలో సంతోషము కలగలేదంట. వాక్యంలో చెప్తున్నాడు, దేవుని కోపము వారి మీద రగులు కొనగా. హల్లెలూయా. వాళ్ళు గతంలో చేసినటువంటి మేలులని జ్ఞాపకం చేసుకుని ఉంటే కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు. దేవుడు చేసినటువంటి అద్భుతాలు జ్ఞాపకం చేసుకుని ఉంటే దేవుడి మీద ఇంకా నమ్మకం పెరిగి ఉండేది. ఇలాంటి పరిస్థితులైనా సరే దేవుడు మనతో ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు అనుకొని ముందుకు కొనసాగేటువంటి వారు. కానీ వీళ్ళ అసంతృప్తి వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. అందుకనే నీ జీవితంలో అసంతృప్తి అనేది ఉన్నదంటే జీవితంలో ఎవరితో కూడా సంతోషంగా గడపలేవు, ఎవరితోనూ సంతోషంగా జీవితాన్ని కొనసాగించడం సాధ్యపడదు. కొన్నిసార్లు మనం కోరుకున్నట్లుగా జరగకపోవడం అసంతృప్తిని మన హృదయాల్లో కలిగిస్తుంది. దేవుడు అగ్నిని వారి మధ్యలో పుట్టించాడు అని వాక్యంలో చూస్తున్నాం. చదవండి ఆ మాటను. అందుకు యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహించడం మొదలుపెట్టింది అని. దేవుని యొక్క అగ్ని, నేను ఇక్కడ ఇందాక చెప్పాను ప్రారంభంలో, దేవుడు వారి మధ్యలో అగ్ని ప్రాకారము వలె ఉన్నాడు అని చెప్పాను. ఎందుకు దేవుడు వారి ఎదుట అగ్ని ప్రాకారముగా ఉన్నాడు అని మనం గమనించినప్పుడు, దేవుడు వారితో పగటిపూట మేఘస్తంభముగాను రాత్రి వేళ అగ్నిస్తంభముగాను వారి మధ్యలో ఉండి నడిపించాడు అని వాక్యంలో మనం చూస్తాం. ఎలా అగ్నిస్తంభముగా ఆయన రాత్రి వేళ నడిపించాడంటే, రాత్రిపూట వారి ప్రయాణములో వాళ్ళకి వెలుతురివ్వడానికి దేవుడు అగ్నిగా వారి ముందు నడిచాడు. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగును అయి ఉన్నది అని వాక్యంలో చెప్తాడు కదా. అలాగే ఆయన అగ్నిస్తంభముగా వారి మధ్యలో ఉంటూ వాళ్ళకి వెలుగుగా ఉంటూ వాళ్ళని నడిపించాడు. ప్రియులరా, ఏ వెలుగైతే నీ జీవితానికి మార్గాన్ని చూపించేదిగా ఉందో ఆ వెలుగే నువ్వు దారి తప్పినప్పుడు నిన్ను దహించేటువంటి అగ్నిగా కూడా మారుతుంది. ఏ వాక్యమైతే నీ జీవన విధానాన్ని క్రమపరిచేదిగా ఉంటుందో అదే వాక్యము నువ్వు దారి తప్పినప్పుడు నిన్ను గద్దించి ఖండించేటువంటి వాక్యముగా కూడా ఉంటుంది. చాలామందికి దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా క్షేమకరమైనటువంటి విషయాలు కావాలని కోరుకుంటారు. దైవజనులు మాట్లాడేటప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలని కోరుకుంటారు. దైవజనుల నోట్లో నుంచి కఠినమైనటువంటి పదాలు వినడానికి వాళ్ళు ఇష్టపడరు. కారణం ఏంటంటే ఎప్పుడు దీవెన కావాలి, దీవెన కావాలి, దీవెన కావాలి. దేవుని యొక్క దీవెన నీ మీద ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుందంటే దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క పద్ధతిలో, దేవుని యొక్క వాక్యానుసారముగా నువ్వు నడుస్తూ ఉన్నంత కాలము దేవుని యొక్క దీవెన నీ మీద ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని క్రమాన్ని తప్పావో, దేవుని సన్నిధిని విడిచిపెట్టావో, దేవుని సహవాసము నుంచి దూరం అయిపోతూ ఉన్నావో, దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ విషయంలో ఆయన కొంచెం కఠినంగా వ్యవహరించడం ప్రారంభిస్తాడు. అందుకనే వాళ్ళ సనుగులను దేవుడు చూసి వారి మధ్యలోనికి అగ్నిని పంపించాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత మేరకు తగలబడింది అనేది మనకు తెలియదు. అక్కడ ప్రజలు ఎవరన్నా చచ్చిపోయారా లేదా అనేది కూడా మనకు తెలియదు. దేవుని వాక్యములో ఆ వివరాలేమీ రాయలేదు. వాక్యములో ఇలా రాశారు,
యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను అని చెప్పాడు. ఒకవైపు నుంచి మంట ప్రారంభమైంది అని వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఒకవేళ గుడారాలు ఏమైనా తగలబడ్డాయా మనకు తెలీదు. అక్కడ ఉండబడినటువంటి ప్రజలు ఎవరైనా చనిపోయారా మనకు తెలీదు, వాక్యంలో రాయలేదు. కానీ ఇది దేవునికి కోపాన్ని పుట్టించింది. దేవుని కోపము అగ్నిని కలుగజేస్తుంది. ఆ అగ్ని మనలను దహించి వేస్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ, దేవునికి కోపం పుట్టించేటువంటి నిర్జీవ క్రియ ఏమిటి అనగా సణుక్కోవడం. దేవునికి కోపం పుట్టించేటువంటి నిర్జీవ క్రియ ఏంటంట? సణుక్కోవడం. కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు. ఎలా చెప్తున్నాడంటే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను అయిన దేవుని కుమారులైనట్లు ఉండాలంటే అంటాడు. అంటే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము నిరపరాధులముగాను, కళంకము లేనటువంటి వారముగాను, నింద లేనటువంటి వారముగాను బ్రతకాలి అంటే వాక్యంలో చెప్తున్నాడు, సణుగులను సంశయములను మానివేసి సమస్త పనులు చేయాలి అంటాడు. అన్ని పనులు చేయడానికి మనం ఏం చేయాలంట? ఈ లోకములో సణుగులను సంశయములను మానివేయాలి అని అంటాడు. చదువుతారా ఇంకొక వచనాన్ని? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. మీరు సణుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. చాలు. ఏం చెప్తున్నాడు? మీరు సణుక్కోబాకండి. మీ పెద్దోళ్ళల్లో చాలామంది సణుక్కొని సంహారకుని చేత చచ్చిపోయారు అని వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఈ సంఘటన కాదు, ఇంకొక సంఘటనలో అది జరిగినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం. నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహించేది? దేవుడు అంటున్నాడు, నాకు విరోధంగా సణుక్కుంటున్నటువంటి వీళ్ళందరూ చెడ్డవాళ్ళు అని దేవుడే చెప్తున్నాడు. నేను వాళ్ళని సహించలేను, ఓర్చుకోలేను. ఎందుకంటే వాళ్ళు సణుక్కుంటూ ఉంటే నేను ఎన్ని మేలులు చేస్తున్నా, ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, ఎన్ని సూచక్రియలు చేస్తున్నా వీటిని గ్రహించకుండా ఎంతసేపటికి సణుక్కునేటువంటి ఈ ప్రజలను నేను ఎంతకాలము భరించేది అని దేవుడు మాట్లాడడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణుగకుడి. ఇందాక దాకా దేవుని మీద సణుక్కోవడానికి గురించి మాట్లాడాం. ఇప్పుడు వాక్యంలో చెప్తున్నాడు, ఒకరి మీద కూడా ఒకరు సణుక్కోబాకండి. ఎందుకంటే అది న్యాయాధిపతి తీర్పు తీర్చేటువంటి రోజు. దేవుడైనటువంటి న్యాయాధిపతి మీ పక్కనే నిలబడుకొని ఉన్నాడు అని అంటాడు. చదవండి ఆ మాటను ఒకసారి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సణుగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట్లోనే నిలబడుకొని ఉన్నాడు అంటారు. అంటే సణుక్కోవడం అనేటువంటిది దేవుని యొక్క న్యాయ విధిని తృణీకరించడము, శిక్ష పడుతుంది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, యోధా పత్రిక ఆ ప్రక్కనే ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందుండేటువంటి పేజీలో కనబడుతుంది. యోధా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సణుగు వారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు.
వారి నోరు డంబమైన మాటలను పలుకును అని అంటాడు. ఇదిగో ఎవరిని గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు అని అంటే 14వ వచనం నుంచి మనం చూస్తే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వీళ్ళని గురించి ప్రవచించుచు ఇట్లనెను అని అంటారు. ఎవరిని గురించి హనోకు ప్రవచించాడు అని గమనించినట్లయితే వీళ్ళు ఎవరంట? చదువుదాం ఒకసారి 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందునే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను, మరియు తమ ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకును కటిక చీకటిలో నిత్య పాశములోను ఆయన బంధించెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలె వ్యభిచారము చేయుచు శరీర అనుసారులైనందున నిత్య అగ్ని దండనను అనుభవించు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలే వీరును కలలు గనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించు వారై ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంట? సణుక్కుంటూ ఉంటారు. దేవుని మీద సణుక్కుంటూ ఉంటారు, దైవజనుల మీద సణుక్కుంటూ ఉంటారు, అలాగే సంఘం మీద సణుక్కుంటూ ఉంటారు. వాక్యములు తెలియజేస్తున్నారు, ఇలాంటి సణుగుకునేటువంటి వారి విషయంలో సణుగువారు తమ గతిని గురించి నిందించు వారై ఉన్నారు. వారి నోరు డంబములను మాట్లాడుతుంది అని అన్నారు. కనుక సణుక్కోవడం దేవుని యొక్క తీర్పును మన మీదకి తీసుకొస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు సణుక్కుంటాం అని అంటే, కొన్నిసార్లు మనం అనుకున్న రీతిగా మనం అనుకున్నవి జరగవు. అలాగే మనం అనుకున్నట్లుగా మనం చేస్తున్నటువంటి పని విషయంలో ఎదుటివారు సంతృప్తి చెందరు. అందువల్లనే మనం సణుక్కుంటూ ఉంటాం. దేవుని సేవ విషయంలో కూడా సణుక్కునేటువంటి వాళ్ళు ఉన్నారని వాక్యంలో చెప్పబడి ఉంది. చదువుతారా? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవ చేయడం నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులముగా ఉండుట వలన ప్రయోజనము ఏమి అని వాళ్ళు అనుకుంటారు. వాక్యంలో చెప్తున్నారు, దేవుని సేవ చేస్తున్నాం, మాకేమి లాభం వచ్చింది కదా, దేవుడికి నమ్మకంగా బ్రతుకుతున్నాం, మాకేమి లాభం వచ్చింది. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి మన ఇంట్లో, నేను దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇంత శోధిస్తూ ఉన్నాడా అని మాట్లాడుతున్నటువంటి సణుగులు. ఏంటంటవి? సణుగులు. దేవునికి నమ్మకంగా ఉన్నావు, దేవునికి నమ్మకంగా ఉన్నందువలన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మధ్యలో అప్పుడప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో మనల్ని పరీక్షించాలనుకున్నప్పుడు, మనల్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట? సణుక్కుంటూ ఉన్నాం. మనం చెప్తుంటాం, నేను దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నానో, నేను దేవుని కొరకు ఎంత చక్కగా కానుకలు ఇచ్చేవాడినో, దేవుని కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎప్పుడు వాక్యం చదువుతుంటాను, అయినా సరే నేను అనుకున్నట్లుగా నాకు జరగడం లేదు. అంత మాత్రం నేను దేవుని కొరకు నమ్మకంగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అని దేవుని సన్నిధిని విడిచిపోయేటువంటి కొంతమంది ప్రజలు ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, హల్లెలూయా. వాక్యంలో చెప్తున్నారు, వాటిని దేవుడు ఎలా తీసుకుంటాడంట? సణుగులు అని అంటాడు. వాక్యంలో చెప్తున్నాడు, సణుగులు సంశయములు మానివేయాలి. హల్లెలూయా. సణుగులను సంశయములను మానివేయాలి. ఈ నిర్జీవ క్రియ మూలముగా ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒకవైపు నుంచి దేవుని యొక్క కోపము రగులు కొనడం ప్రారంభమైందంట. ఆ స్థలానికి ఆ రోజు ప్రజలందరూ మోషే దగ్గరికి వచ్చి, ప్రభువా, మోషే గారు, ఇదిగో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. ఈ రాత్రి సమయంలో మంట ప్రారంభమైంది, తగలబడ్డం ప్రారంభమైంది, ప్రజలమైన మేమందరము దహించబడబోతామేమో అంటే మోషే ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మోషే ప్రార్థన చేస్తే దేవుడు మోషే ప్రార్థన విని మంటను ఆపివేశారు. ప్రజలకు ఎలాంటి కీడు కలగకుండా
మోషే దానిని ఆపగలిగాడు అనే వాక్యంలో మనం చూస్తూ, దాన్ని ప్రజలకి జ్ఞాపకార్థముగా ఉంచడానికి దానికి ఏమని పేరు పెట్టారంట? తబేరా అని పేరు పెట్టారంట. హల్లెలూయా. ఏమని పేరు పెట్టారంట? తబేరా. తబేరా అంటే అర్థం ఏంటో తెలుసా? మంట అని అర్థం. తబేరా అంటే అర్థం ఏంటంట? అంటే నువ్వు దేవుని మీద సనుక్కుంటే దేవుడు నీ మీద తన ఉగ్రతని కుమ్మరిస్తాడు, గుర్తుపెట్టుకో అని జ్ఞాపకార్థముగా ఆ స్థలానికి దేవుడు పేరు పెట్టమన్నాడంట. తబేరా అని పిలిచారంట. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా ప్రజలకు ఏం జ్ఞాపకం వస్తుందంట? ఇదిగో ఇక్కడ మనం దేవుడి మీద సనుక్కున్నాము, దేవుడు తన కోపాన్ని మన మీదకి మళ్ళించాడు, కానీ మోషే ప్రార్థన చేశాడు గనక ఆ ఉగ్రత మన దాకా రాకుండా ఆగింది. ప్రియమైనటువంటి వర్లారా, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ ప్రతి దైవజనుడు తన సంఘం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండడానికి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మీ సణుగులు, మీ సంశయములు ఇవన్నీ దేవుని ఎదుట కనబడకుండా ఉండాలని దైవజనుడు ఎప్పుడు విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ప్రతి సంఘములోనూ ప్రతి దైవజనుడు చేసేటువంటి మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నా సంఘములో ఉండబడినటువంటి ఎవరి మీద నీ యొక్క ఉగ్రత, నీ కోపము రగిలించబడకుండా ఉండాలి అని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అందరూ సణుక్కుంటూ ఉంటారు, అందరూ సంశయములతోనే ఉంటారు. ఆ సంశయములను, సణుగులను ప్రక్కన పెట్టగలిగేటువంటి జీవితం వారికి ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం, దైవజనుల యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశానుసారంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు తన గొప్ప కార్యాలను మన జీవితంలో జరిగిస్తాడు. మోషే ప్రార్థన ఇశ్రాయేలు మీద రగులుకున్నటువంటి దేవుని ఉగ్రతను ఆపివేయగలిగింది. అలాగే మనము దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన, దైవజనులు చేసేటువంటి ప్రార్థన, నీ కుటుంబం కొరకు నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుని ఉగ్రత నీ కుటుంబం మీదను, నీ సంఘం మీదను, సమాజం మీదను రగులు కొనకుండా ఆపుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా మనము 8 నిర్జీవ క్రియలను జ్ఞాపకం చేసుకున్నాము. హల్లెలూయా. 8 నిర్జీవ క్రియలు ఈ రోజుతో చెప్పిన దాంతో కలిపి. దాని కింద లైన్లోనే ఇంకొక నిర్జీవ క్రియ ఉంది. దానికి కూడా దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏమిటి అంటే కిబ్రోత్ హత్తావా అని పేరు పెట్టాడు. అదేంటో, ఆ నిర్జీవ క్రియ వలన వాళ్ళు ఏమి నష్టపోయారో రేపు వారం మనం ధ్యానం చేసుకుందాం. రేపు వారం అందరూ చాలా సిద్ధపడుతూ రండి. దేవుడు కొన్ని అద్భుతమైన విషయాలని మనతో మాట్లాడతాడు. తలలో వంచండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి ఈ లేఖనాల విషయంలో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుని ఎదుట మన భక్తి జీవితం ఎలా ఉంది అని పరిశీలించుకోవాలి. ఒకవేళ మనము దేవుని విషయంలో సనుక్కునేటువంటి వారముగా ఉన్నామేమో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఆశీర్వాదములు చాలవనుకొని సనుక్కుంటూ ఉన్నావేమో, దేవుడు నీ కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి విధానము నీకు నచ్చక సనుక్కుంటూ ఉన్నావేమో, దేవుడు నీకు దయచేస్తున్నటువంటి ఆరోగ్య విషయంలో దేవుని దగ్గర సనుక్కుంటూ ఉన్నావేమో, అస్వస్థత నీలో కలిగినప్పుడు ఇదిగో ఎంతకాలము నేను ఇలాగే అస్వస్థుడిగా ఉండాలి, దేవుడు నన్ను ఎందుకు బాగు చేయకూడదు అని సనుక్కుంటూ ఉన్నావేమో, నీ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు తృప్తి లేక సనుక్కుంటూ ఉన్నావేమో, ఇదిగో దేవుని కొరకు నువ్వు చేసేటువంటి సేవ విషయంలో, దేవుని కొరకు కలిగి ఉన్నటువంటి భక్తి జీవితం విషయంలో నీకు నువ్వే ఆలోచించుకున్నప్పుడు, నేను భక్తిగా ఉన్నాను, అయినా సరే ఎందుకు దేవుడు నన్ను తగిన రీతిగా ఆశీర్వదించడం లేదని అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు, ఈ సణుగులు నువ్వు దేవుని యొద్ద నుంచి ఉగ్రతను పొందడానికి కారణమవుతాయి. కనుక సణుగులను మానివేయండి, సంశయములను మానివేయండి. దేవుని ఎదుట హృదయపూర్వకముగా దేవుడు అనుగ్రహించేటువంటి సంతృప్తిని అనుభవిస్తూ ముందుకు కొనసాగాలని ప్రభునామాన్ని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాలు ఇప్పటి వరకు విన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మనలో ఉన్నాయి ఇట్లాంటి బలహీనతలు, వాటి నుంచి విడిపించమని దేవుని సన్నిధిలో బ్రతిమిలాడుదాం.